హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ రివర్స్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మెథడ్. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మెథడ్స్లో 2 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఉంటాయి. అవి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఆల్ ఎంఆర్పి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్ కింద వస్తాయి. మీరు ఒక ప్రోడక్ట్ లేబుల్ని కనుక తీసుకున్నట్టయితే సో అక్కడ ఎంఆర్పి అని చెప్పేసి బ్రాకెట్లో ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటాయి. అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అంటే ఆ ఫైనల్ ప్రైస్లోనే ఆ ఎంఆర్పి ప్రైస్లోనే ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సపోజ్ ఒక 200 రూపీస్ ప్రోడక్ట్ ప్రైస్ అయితే అయి ఉంటే కనుక ఆ 200 రూపీస్లోనే ట్యాక్స్ అమౌంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే నాన్ ఎంఆర్పి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్లోకి వస్తాయి. అంటే ఒక మన హోటల్కి వెళ్ళినప్పుడు సో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే కనుక సో ఒక 250 రూపీస్ ఆ మెనూ కార్డులో 250 రూపీస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అని ఉంటుంది. అంటే 250 రూపీస్ ప్లస్ ట్యాక్స్ అది ఫైనల్ ప్రైస్ అవుతుంది. సో దిస్ ఈజ్ వీరు వేముల. యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ ఇన్ ఎక్సెల్. సో ఈ టాపిక్లోకి వస్తే కనుక ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసుకుందాం. సో ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే మనకి ప్రోడక్ట్ ప్రైస్ తెలుస్తుంది. ప్రోడక్ట్ ప్రైస్ అయితే 1000 అయితే కనుక సో దానికి ట్యాక్స్ పర్సెంట్ 10% అయితే కనుక ట్యాక్స్ అమౌంట్ ఎంత అవుతుందంటే 1000 ఇంటూ 10%. సో 100 రూపీస్ అనేది ట్యాక్స్ అమౌంట్ అవుతుంది. సో ప్రోడక్ట్ ప్రైస్ ప్లస్ 100, సో ఈ రెండు కలుపుకుంటే మనకి 1100 రూపీస్ ఫైనల్ ప్రైస్ అవుతుంది. అదే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ మెథడ్లోకి వస్తే కనుక మనకు ఫైనల్ ప్రైస్ అనేది 1100 అనేది ముందే తెలుస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని రివర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే దీన్ని బేస్ ఈ 1100లో మనకి ట్యాక్స్ అమౌంట్ ఉంటుంది, ప్రోడక్ట్ ప్రైస్ ఉంటుంది. సో ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలి. సో మనకి ట్యాక్స్ పర్సంటేజ్ 10% అని తెలుసు. సో అప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ మీకు ఈజీ రిఫరెన్స్ కోసం ఆ ఫార్ములాని ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ స్టార్ట్ 100%, మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేయండి, డివైడెడ్ బై, సో మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేయండి, మళ్ళీ 100% ప్లస్ ట్యాక్స్ అమౌంట్, ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత ట్యాక్స్ పర్సంటేజ్ అయితే అంత ట్యాక్స్. సో ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసి ఇంటూ, సో మనకి ఫైనల్ ప్రైస్ ఎంతో తెలుసు కదా. సో 1100 రూపీస్, ఆ 1100 రూపీస్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ మనకి ఇది ఫైనల్ ప్రైస్ అండి, ఫైనల్ ప్రైస్. సో మనకి ఫైనల్ ప్రైస్ ఆల్రెడీ తెలుసు. సో 1100 రూపీస్. ఇప్పుడు మనకి బేస్ అమౌంట్ వచ్చేసింది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ 1100 మైనస్ బేస్ ప్రైస్ ట్యాక్స్ అమౌంట్ వస్తుంది. సో ఈ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇక్కడ 2000 రూపీస్ మనకి ప్రోడక్ట్ కాస్ట్ అయితే కనుక 2200 రూపీస్ అవుతుంది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో. సో మనకి దీంట్లో ఆల్రెడీ తెలుసు 2200 రూపీస్. సో తీస్తే కనుక సేమ్ ఇలా వస్తుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.